2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌను కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌను వేసుకోవా? గౌనా? చిచ్చి నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌను వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపోవు. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడకు. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలల హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌను వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. నిజంగానే పులి తరుముకొస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త విను. ఇదిగో, నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళ. నేను పిలుస్తాను కానీ నేను చెప్పిన పని చేసావనుకో, మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బొందా లేవు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో, నువ్వెందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీకు కాబోయే భర్తనని.
ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అలాగే ఈ బట్టలు వేసుకునిరా. ఏంటయ్యా, ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా. ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి, 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 నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు గుగ్గిలు తినిపించా. అమ్మయ్యా, నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా, ఇంక ఇలాగా ఉంటది. ఒట్టి దాటితే ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారి బయటకు వెళ్తున్నాను. కొట్టి జాగ్రత్త. అలాగే. అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీరుతాను. సుందరం, నా కాబోయే భర్త. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. అప్సెకును మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదర్శనలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట అది కాదు నాగమణి. ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి, నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే 4 కొట్టు. 50 కొట్టించోయా. ఎయిటవరా?
అబ్బా చెప్పలు కదయ్యా బాబు, డబ్బులు నాకు కాదు సీను గారి గుగ్గిళ్ళకి. సీనుగాడికా? ఏయ్ ఏమిట్రా వెధవ పళ్ళు నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట. ఓరి నాయనో! రమణ నేను ఎక్కడున్నాను రమణెవరు? నేను సుందరాన్ని. అయ్యయ్యో ఇదేమి లాగు నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషను. ఓరి దీనిలో తగలయ్యో. సుందరం సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా. నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టు పెట్టవా? ఏనుక లాగునా? 80 మీటర్లు అవుద్ది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. విద్య లేని వాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కన్నే సూచు. ఒక్కనేంటి, నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఇక్కడ లేరు. ఏం చూస్తున్నా? పుట్టుమచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి. ఏం చదువుకున్నాను? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యంగాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల చాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ ఏదో పాస్ అవ్వడం ఏమిటండి? కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలు వచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి, చెప్పమంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 ఓళ్ళు 32, 16 మూడు 24, 16 నాలుగు 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టు బుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పగులుతుంది, జాగ్రత్త. ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం ఓయ్, ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్ ప్రేమ ఒకటి, ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే, పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి నచ్చమ్మా, బాగున్నావా? ఓ చచ్చరి సోదరులు సుతుల్. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడు పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం,
అమ్మో సత్యం మూడోది. మార్గశిర మాసంలో మూడం ఉందిట. మూడవా? మూడం ఉంటే ఉన్నాయి, మూడం ఉంటే మనం ఏం చేస్తాం? అవ్వ, మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఏ నాగమణి, చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. ఆ అదే పెద్ద దిక్కు పెద్ద దిక్కా? నేనే. అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును, అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నొప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాంజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? బాగుంటుంది. ఏ సుందరం, సూట్ కావాలా? సత్యం, ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. అవును, వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను కాదనకే. హృదయం హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి కాదు, కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మేము రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ, కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మేసం లుంగి. సుజాత, ఏరా ఒళ్ళు పొగర కింద చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. ఎలా? నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతాను రే. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట. ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయనా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? గట్టిగా ప్రేమించు. నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. జత జడ జబజచ్చ. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గండి? పింజారి ఎదవా, ఆడపిల్లతో సరసం ఆడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా యాసం కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పు అయిపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదరగట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ప్రతి దానికి పానకంలో పుడకలాగా ఆడొకడు మధ్యలో. పానకంలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత, ఎదవ ఎలా గజగజ వణికిపోతున్నాడు? వెంకటరత్నం, సరదాగా 50 గుంజలు తీరా. 50? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో, ఎదవా వెంకటరత్నం సన్నాసి, మీసాల ఎదవా సన్నాసి. సుజాతకి మధ్యలో వస్తావరా ఎదవా ఎదవా. సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి, పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 ఏం కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమండి దగ్గర ఏముంది? బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడై కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా?
ఉపవాసాల ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహస్వామికి నేను మొక్కలా? నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమ్మజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా ఎంత ఎరగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. చి ఓ సుందరం, ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోనీ నేను చెప్పనా? 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావు అంటే 12. కవునా? నైట్ గౌను. విదేశాల్లో దొరసానములు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతకా, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటి సుందరం? అది జమజా. సీతారాముడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలోకి ఆ సీనుగాడు వచ్చేసాడు రా. ఇవో కొంప ముంచేటట్టున్నావు గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరత్నం దాకా పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్స్య సంగతి తేల్చేస్తాను. ఏడిచావు. ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు. మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్లి. పుట్టుమచ్చ కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ చూడాలా? పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు నువ్వు నోర్మే. చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి అంటారు. అతను మీకేమైనా బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలో కొర్రాడు. సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బెందులతో బాధేస్తాను.
అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందెలు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కుట్టను. చిరుకి నువ్వే కుడుతున్నావా? దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలన్నీ నమ్మేవా? చచ్చినా నమ్మను. నిమిషానికి కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో శభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చా అంటే చాలా గొప్పది, నన్ను మహారాజుని చేసేది. అది నీకుందని నాకు అనుమానం. ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. అమ్మా, వదిలేద్దు. మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అమ్మా, అబద్ధాలుగైనా అంతు పంతు ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా. మచ్చ కోసం 1,00,000 అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా ఓ చొక్కా కుట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలే గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయా నాగబడి ఇంకా ఎంతమందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యదవ జన్మ నువ్వును. ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందట్టవా? నీ కళ్ళు పుట్టాయిగా ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా అరుపు విని ముష్టాలనుకున్నాను. రై, నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా. ముష్టి వెధవా. ముష్టాలతో బాధగానే ఏమిటే ఇష్టం లేకపోతే పొమ్మను ముష్టి వేదవాళ్ళే. అయ్యో ముష్టాలు కాదు నాన్న, టైలర్ సుందరం వాళ్ళు. మరే నీలవేణి, ఈ వెధవకి దెబ్బ తగిలింది. వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా, జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా? లేదు. నా కోటేం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డిఈఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు, ముక్కు వాసన కొట్టే కోటే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి. డియోనా? వాడొక కుర్తి వేద. నా కోట్ వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు? ఎల్లుండి వెళ్తున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడికి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? చచ్చా, ఒళ్ళు నొప్పులు. ఓహో, ఒళ్ళు నొప్పులా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలే, లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి అమృతం చెప్పట్రా, నొప్పుల సంగతి తేల్చేస్తా. నీకెందుకు నాయనా ఈ శ్రమ? శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు. నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన. ఓ సేవ్, అబ్బాయి కాఫీ పట్రావే. నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి, చేతులు కడుక్కోవాలి, ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నీలవేణి, పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు. 10 రోజులు అంకలా చేయమన్నారు డాక్టర్. పోయి ఆ ముక్కు పొడక ఎక్కడ కొన్నావు? కొత్తదా? అయితే లేదు, బ్రహ్మాండంగా ఉంది. మంట మంట ఇప్పుడే మొదలైంది. తువ్వాలు 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 తువ్వాలు. ఈడేవాడు ముసలి కొంచెం ముసలి. అయ్యో, ఏనుగు ఏనుగు లే, ఏనుగు లే, ఏనుగు. ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏనుకేసుకుంటాను. ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది, పట్టు. అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు? నీకు ఫ్రెండ్ గడిది గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంటాడు. అంత మాట అనుకో, 4 రోజులు ఆగు, నేను నచ్చ చెప్తాగా. అవును, ఆ వెంకటరత్నం గారికి సీను గారికి ఎందుకు భయపడారా? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా? బాబాబు సుందరం, అనవసరంగా రెచ్చిపోకే. వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు, నువ్వేమో శకుడు. నోర్మి. అబ్బా, వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అది ఏంటంటే, ఇప్పుడున్న సుందరే కాక లోగడో చెల్లుండేది. దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా 2 చేసి పారిపోయాడు. అది గోదాట్లో దూకేసింది. అంతే,
దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చే లోపల వెతికేద్దాం అనుకున్నాం, కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు. అంచేత మానేద్దాం గురు. నోర్మై, వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను. అద్గది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే. కూర్చుంటాబెట్టు, అతన్ని కూర్చోబెట్టు. తీసాను ఫోటో. మీరిద్దరు అది అలా ఉండండి. ఏమమ్మా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరులో శవం ఎవరయ్యా? అదేటండి మరి దండ నీ మేడలో ఉంది. మర్చిపోయానండి. చిచి నవ్వాలి. తండ్రి పోతే నవ్వేలా శవాన్ని రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా. నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు, అంత జీవకళ ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 ఇటు పడే. మరి ఫోటోలు పెద్ద కర్మనాడు వచ్చి పట్టు పో. నమస్కారం అండి. ఎల్లే తండ్రి తాత బామ్మ. మా గురువు గారు ఓ ఎంతసేపు అయింది? ఈడెవడండి బాబు? పోలేదండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీలేను. అలా అనకండి, 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంత రాదు. ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. ఎక్కడ పిల్ల? ఈడెవడండి బాబు? జంబులింగాన్ని పదా. ఆగవయ్య బాబు, సవాల్ ఫోటోగ్రాఫర్ని పదా. ఉండవయ్య బాబు. ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెలుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా, కొలతల గజమా? ఏనుగు గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు. అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిన్నగా నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథలు కాదు తెలుసా? అవును. ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదవకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగ్లతోటి, స్టెప్పులతోటి, ఫైట్లతోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపద్దు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే. నీకేమిష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి. నువ్వు ఒప్పుకుంటే. అరే ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే? అది వచ్చేసా. వస్తే వచ్చావు, నోరు మూసుకోవయ్యా బాబు. ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలే ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ బ్రహ్మాండమైన బోణి, అరుగు అమ్మాయిలు. నువ్వు చెట్టు వెనకాలకెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే. కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా.
అదిగో శవం శవం ఈ శవం గడ్డ పంపు ముంచేటట్టున్నాడు. అయ్యో ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి తిరిగి పిల్లకి శోష వచ్చింది, నాకేమో గుండె నొప్పి వచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు. నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు, వరహాలరావు. ఓహో అదే, పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందిటే. బాగుంది. నీకు? బాలేదు. పిల్లలు నా పిల్లలే మొదటి కళత్రం తాలూకు. రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. అసలు నేను పెళ్లి చేసుకుంటున్నదే వేళ కోసం మావగారు. కట్నం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి? లేవండి లేవండి. మీ బతుక్కి 2 పిల్లలు, 10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఊస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే రాకపోతున్నాం. లేవండి. చాలుగా. ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, వేధవ సంబంధం. డొక్కు మొహం నువ్వును. నీకేం బయలేదు అత్తయ్య. నిలవేణి అలా వెళ్ళిపోతుంది. గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి నిలవేణి ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధం తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడి రామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు. నువ్వు నవ్వాలి, నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే. వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకునే ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టొస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. నేను తీస్తాను. ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏను కాదు, లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి బొండం తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి. ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బొండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో. రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని. ఈ మధ్య పత్తెక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చ, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పనా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలో ఉంటాయి, నీ జతజళ్ళు అరటిబోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర
శవల్లా అలా గుడ్లప్పగిన చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. రెడీ 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఎటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు అయ్యేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావ అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు గోతులు పెట్టి కప్పెడతాను. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాధం చేస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయి అంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలు కుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా? చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావు అనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు.